నమస్తే. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు లేచిపోయారు. సో గతంలో మనం చూసిన పహల్గామ్లో ఏ విధంగా అయితే ఘటన జరిగిందో అదే విధంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో కుల్గాం జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇద్దరు వలస కార్మికులని ప్రాణాలని బలిగొన్నారు. వీరందరూ ఎవరంటే వీరు ఛత్తీస్గఢ్కి చెందిన ఇద్దరు ఇటుక బట్టలు, అక్కడ స్థానికంగా ఉన్న ఇటుక బట్టలు పనిచేసిన వారు. సో ఉగ్రవాదులు వచ్చి వాళ్ళిద్దరిని కూడా కాల్చి చంపేసిన పరిస్థితి. ఒకరు అక్కడనే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకరేమో హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో తను ప్రాణాలు వేశారు. సో ఈ దాడిని అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న నాయకులందరూ కూడా ఖండిస్తూ అక్కడ ప్రభుత్వం వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, 10 లక్షల నష్టపరిహారం కింద వాళ్ళకి కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా పహల్గామ్లో గతంలో ఏ విధంగా అయితే జరిగింది అదే విధంగా అదే తరహాలో జరిగినట్టు మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. ఇంకా అఫీషియల్గా ఏం కాలే కానీ అక్కడ పహల్గామ్లో అప్పుడు ఏ విధంగా అయితే పిలిచి మరి వాళ్ళ పేర్లు తెలుసుకుని మరి ఏ విధంగా అయితే కాల్చారో సేమ్ అదే విధంగా నిన్న కుల్గాంలో కూడా ఇదే విధంగా చేసిరు అని చెప్పేసి మనకి వినిపిస్తున్న వార్తలు. ఈ ఉగ్రదాడులు ఎందుకు వరుసగా జరుగుతున్నాయి, అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది అని చెప్పేసి కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఆ ఇద్దరు కార్మికులు వలసగా వచ్చి ఎక్కడి నుంచో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వలసకొచ్చి అక్కడ కుల్గాంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న వారిపైన ఉగ్రదాడి నిన్న జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై కంప్లీట్గా ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఆ ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ చేపట్టింది. ఇప్పటికే పోలీస్ ఆధీనంలో ఉన్న ఆ పోలీసు అక్కడ మిలిటరీ అండ్ అలాగే పోలీస్ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా కార్డన్ సెర్చ్ చేస్తారు, ఆ ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న పరిస్థితి. ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా జమ్మూ కాశ్మీర్ మనందరికీ తెలుసు. అలాగే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఇంకా భద్రతా బలగాలు కావచ్చు, ఇంకా ఇంటెలిజెన్స్ కావచ్చు చాలా బలంగా ఉండాలి. అయినా సరే ఈ విధంగా వరుసగా మరోసారి ఏ విధంగా దాడులు జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది అక్కడ ప్రజలలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఉగ్రవాదులు వచ్చిన తర్వాత వాళ్ళపైన కాల్పులు జరిపి మళ్ళీ ఆ ఉగ్రవాదులు పారిపోయిన పరిస్థితి. గతంలో కూడా అదే విధంగా చూసాం, చాలామంది కొన్ని 10ల సంఖ్యలో ఇదే విధంగా అక్కడ టూరిస్టులు టార్గెట్గా చేసుకుంటూ వారిపైన కాల్పులు జరిపారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న కార్మికులపైన, వలస కార్మికులపైన టార్గెట్ చేసుకుంటూ వాళ్ళిద్దరు కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వారే ఇద్దరు కూడా. వాళ్ళిద్దరిపైన కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఒకతను స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకతను హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికీ అప్రమత్తమైన అక్కడ ప్రభుత్వం కావచ్చు, కంప్లీట్గా పోలీస్ యంత్రాంగం అంతా కూడా, ఆర్మీ మిలిటరీ అన్ని కూడా బలగాలన్నీ కూడా అయి ఉగ్రవాదులు ఎవరు చేశారు అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతున్న పరిస్థితి నెలకొంది అక్కడ. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి ఉగ్ర సంస్థలు కూడా ఈ దాడి మేమే చేసినామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి అది కూడా ఇప్పుడు ఒక 3-4 గంటల ప్రాంతంలో జరిగింది. అంటే ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి ఒక 4-5 గంటల ముందే జరిగింది. అంటే ఆగస్టు 1వ తారీఖున ఈ ఘటన జరిగింది, ఈ రోజు జరిగింది. ఇప్పుడే తెలుస్తున్న మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట. గతంలో ఏ విధంగా అయితే పహల్గామ్లో జరిగిందో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయిన పరిస్థితి అని చెప్పేసి కూడా ప్రజలు అక్కడ కంప్లీట్ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు ఉగ్రవాదులు, వచ్చినప్పుడు కూడా ఏం చేసిన అక్కడ లోకల్గా ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మిలిటరీ బలగాలు కావచ్చు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ప్రజలు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ సంబంధించి ఇద్దరు వలస కార్మికులు వచ్చి అక్కడ పని చేద్దామని చెప్పేసి పొట్టగొట్టి కోసం చేతిలో పట్టుకొని వచ్చి అక్కడ ఇటుక బట్టీలో పని చేస్తుంటే వారిపైన ఉగ్రవాదులు నిన్న విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇద్దరిని పొట్టున పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందో ప్రభుత్వం అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికీ దాడిని తీవ్రంగా పలు పార్టీలన్నీ కూడా, పలు రాజకీయ పార్టీలు కావచ్చు, పలు సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండించిన పరిస్థితి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని ఖండిస్తూ 10 లక్షల ఎక్స్గ్రేషియా వారికి బాధిత కుటుంబాలకు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇక వీడిపైన ఏదైతే దాడి జరిగిందో, ఎవరైతే దీనికి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిపైన తక్షణమే మేము యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళు తక్షణమే వాళ్ళందరినీ కూడా పట్టుకొని న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అక్కడ భద్రతా బలగాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా క్వారంటైన్ చేసేసి కార్డన్ సెర్చ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఏం చేస్తాం, గతంలో ఈ విధంగానే జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది. అంటే వరుసగా ఈ విధంగా ఉగ్రదాడులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కాబట్టి మనం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. దీనికి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఇప్పటికి మాత్రం ఇక్కడ జరిగినా సరే ఉగ్రదాడిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఎవరు చేసిరు, దాడి ఎందుకు చేసిరని చెప్పేసి ఇంకా ప్రకటించలేదు. కానీ అప్పట్లో పహల్గామ్లో ఏ విధంగా జరిగింది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు ఇస్తున్న సమాచారం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో దీనిపైన. ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత మిలిటరీ ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటుందో అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు లేచిపోయారు. గతంలో మనం చూసిన పహల్గామ్లో ఏ విధంగా అయితే ఘటన జరిగిందో అదే విధంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో కుల్గాం జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇద్దరు వలస కార్మికులని ప్రాణాలని బలిగొన్నారు. వీరందరూ ఎవరంటే వీరు ఛత్తీస్గఢ్కి చెందిన ఇద్దరు ఇటుక బట్టలు, అక్కడ స్థానికంగా ఉన్న ఇటుక బట్టలో పనిచేసిన వారు. ఉగ్రవాదులు వచ్చి వాళ్ళిద్దరిని కూడా కాల్చి చంపేసిన పరిస్థితి. ఒకరు అక్కడనే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకరేమో హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో తను ప్రాణాలు వేశారు. ఈ దాడిని
అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న నాయకులందరూ కూడా ఖండిస్తూ అక్కడ ప్రభుత్వం వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, సో 10 లక్షల నష్టపరిహారం కింద వాళ్ళకి కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా సో పహల్గామ్లో గతంలో ఏ విధంగా అయితే జరిగింది, సో అదే విధంగా అదే తరహాలో జరిగినట్టు మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. ఇంకా అఫీషియల్గా ఏం కాలే కానీ సో అక్కడ పహల్గామ్లో అప్పుడు ఏ విధంగా అయితే పిలిచి మరి వాళ్ళ పేర్లు తెలుసుకుని మరి ఏ విధంగా అయితే కాల్చారో సేమ్ అదే విధంగా నిన్న కుల్గామ్లో కూడా ఇదే విధంగా చేసిరు అని చెప్పేసి మనకి వినిపిస్తున్న వార్తలు. సో ఈ ఉగ్రదాడులు ఎందుకు వరుసగా జరుగుతున్నాయి, అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది అని చెప్పేసి కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఆ ఇద్దరు కార్మికులు వలసకు వచ్చి ఎక్కడి నుంచో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వలసకు వచ్చి అక్కడ కుల్గాంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న వారిపైన ఉగ్రదాడి నిన్న జరిగింది. సో ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై కంప్లీట్గా ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఆ ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ చేపట్టింది. సో ఇప్పటికే పోలీస్ ఆధీనంలో ఉన్న ఆ పోలీసు అక్కడ మిలిటరీ అండ్ అలాగే పోలీస్ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా కార్డన్ సెర్చ్ చేస్తారు, ఆ ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న పరిస్థితి. సో ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా జమ్మూ కాశ్మీర్ మనందరికీ తెలుసు. అలాగే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఇంకా భద్రతా బలగాలు కావచ్చు, ఇంకా ఇంటెలిజెన్స్ కావచ్చు చాలా బలంగా ఉండాలి. అయినా సరే ఈ విధంగా వరుసగా మరోసారి ఏ విధంగా దాడులు జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది అక్కడ ప్రజలలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఆ ఉగ్రవాదులు వచ్చిన తర్వాత వాళ్ళపైన కాల్పులు జరిపి మళ్ళీ ఆ ఉగ్రవాదులు పారిపోయిన పరిస్థితి. గతంలో కూడా అదే విధంగా చూసాం, చాలామంది కొన్ని 10ల సంఖ్యలో ఇదే విధంగా అక్కడ టూరిస్టులు టార్గెట్గా చేసుకుంటూ వారిపైన కాల్పులు జరిపారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న కార్మికులపైన, వలస కార్మికులపైన టార్గెట్ చేసుకుంటూ సో వాళ్ళిద్దరు కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వారే ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరి పైన కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఒకతను స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకతను హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికీ అప్రమత్తమైన అక్కడ ప్రభుత్వం కావచ్చు, కంప్లీట్గా పోలీస్ యంత్రాంగం అంతా కూడా, ఆర్మీ మిలిటరీ అన్ని కూడా బలగాలన్నీ కూడా అయి సో ఆ ఉగ్రవాదులు ఎవరు చేశారు అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతున్న పరిస్థితి నెలకొంది అక్కడ. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి ఉగ్ర సంస్థలు కూడా ఈ దాడి మేమే చేసినామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి సో అది కూడా ఇప్పుడు ఒక 3-4 గంటల ప్రాంతంలో జరిగింది. అంటే మనం ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి ఒక 4-5 గంటల ముందే జరిగింది. అంటే ఆగస్టు 1వ తారీఖున ఈ ఘటన జరిగింది, ఈ రోజు జరిగింది. ఇప్పుడే తెలుస్తున్న మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో గతంలో ఏ విధంగా అయితే పహల్గామ్లో జరిగిందో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయిన పరిస్థితి అని చెప్పేసి కూడా ప్రజలు అక్కడ కంప్లీట్ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు ఉగ్రవాదులు, వచ్చినప్పుడు కూడా ఏం చేసిన అక్కడ లోకల్గా ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మిలిటరీ బలగాలు కావచ్చు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ప్రజలు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. సో ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇద్దరు వలస కార్మికులు వచ్చి అక్కడ పని చేద్దామని చెప్పేసి పొట్టగొట్టి కోసం చేతిలో పట్టుకొని వచ్చి అక్కడ ఇటుక బట్టీలో పని చేస్తుంటే వారిపైన ఉగ్రవాదులు నిన్న విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందో ప్రభుత్వం అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికీ దాడిని తీవ్రంగా పలు పార్టీలన్నీ కూడా, పలు రాజకీయ పార్టీలు కావచ్చు, పలు సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండించిన పరిస్థితి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని ఖండిస్తూ 10 లక్షల ఎక్స్గ్రేషియా వారి బాధిత కుటుంబాలకు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇక వీడిపైన ఏదైతే దాడి జరిగిందో, ఎవరైతే దీనికి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిపైన తక్షణమే మేము యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళు తక్షణమే వాళ్ళందరినీ కూడా పట్టుకొని న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అక్కడ భద్రతా బలగాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా క్వారంటైన్ చేసేసి కార్డన్ సెర్చ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఏం చేస్తాం, గతంలో ఈ విధంగానే జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది. అంటే వరుసగా ఈ విధంగా ఉగ్రదాడులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కాబట్టి మనం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. దీనికి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఇప్పటికి మాత్రం ఇక్కడ జరిగినా సరే ఉగ్రదాడిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఎవరు చేసిరు, దాడి ఎందుకు చేసిరు అని చెప్పేసి ఇంకా ప్రకటించలేదు. కానీ అప్పట్లో పహల్గామ్లో ఏ విధంగా జరిగింది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు ఇస్తున్న సమాచారం. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపైన ఎలాంటి ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత మిలిటరీ ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటుందో అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది.